జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో గురువు సప్తమ స్థానంలో ఉన్నారు, లగ్నాధిపతి అయి ఉన్నారు. మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 17వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే సూర్యుడు అష్టమ స్థానానికి వెళ్తారో మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శని భగవానుడు 4వ స్థానంలో వక్రించబోతున్నారు 13వ తారీఖు నుంచి. దానివల్ల బలంగా ఉంటారు శని భగవానుడు. మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కెరియర్ పరంగా, హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో కూడా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని. ఇక్కడ సూర్యుడు కూడా అష్టమ స్థానానికి రాబోతున్నారు. శని గారి దృష్టి 6వ స్థానానికి పడబోతోంది. సో హెల్త్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్య ఏదైనా ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన శని 4వ స్థానంలో వక్రించి ఉండటం మూలంగా కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.